హలో అందరికీ. ఈరోజు మనం ఈ వీడియోలో సమ్మర్స్‌లో చల్లచల్లగా తినడానికి క్రీమీ, టేస్టీ అండ్ స్వీట్ డిజర్ట్‌ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సేమియా సాఫ్ట్ టెక్స్చర్‌తో, ఫ్రూట్స్ ట్యాంగీ అండ్ స్వీట్ ఫ్లేవర్‌తో, కస్టర్డ్ క్రీమీనెస్‌తో ఈ రెసిపీ అమృతంలా ఉంటుంది. ఈ వేసవిలో ఐస్ క్రీమ్సే కాకుండా చల్లచల్లగా క్రీమీగా ఉండే ఈ సేమియా ఫ్రూట్ కస్టర్డ్‌ని తప్పకుండా ట్రై చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాం పదండి. గ్యాస్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని, కడాయి వేడైన తర్వాత దీనిలోకి 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కూడా వేడైన తర్వాత హాఫ్ కప్ సేమియా వేసుకొని మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. నేను ఇక్కడ ఆల్రెడీ ఫ్రైడ్ సేమియా తీసుకున్నాను కాబట్టి కొంచెం సేపే ఫ్రై చేసుకున్నాను. మీరు నార్మల్ సేమియా తీసుకున్నట్లయితే మంచిగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సేమియా మంచిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2.5 కప్పులు పాలు వేసుకోవాలి. పాలు వేసుకొని సేమియా ఉండలు కట్టకుండా ఒకసారి మంచిగా మిక్స్ చేసి మంటని లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని సేమియా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి. ఈ విధంగా సేమియా మంచిగా కుక్ అయిన తర్వాత దీనిలోకి పావు కప్పు షుగర్ వేసుకొని మంచిగా కలుపుకోవాలి. షుగర్ కరిగే వరకు కుక్ చేసుకుంటే సరిపోతుంది. వేరే ఒక బౌల్ తీసుకొని దానిలోకి 3 టీ స్పూన్స్ కస్టర్డ్ పౌడర్ వేసుకోవాలి. దీనిలో పాలు కానీ వాటర్ కానీ వేసి కలుపుకోవచ్చు. ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ వేసినటువంటి పాలని కుక్ అవుతున్న సేమియాలో వేసుకోవాలి. కస్టర్డ్ లిక్విడ్ వేసిన తర్వాత కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి, లేకపోతే ఉండలు కట్టేస్తుంది. మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని కంటిన్యూగా కలుపుకుంటూ ఈ విధంగా క్రీమీ టెక్స్చర్ వచ్చే వరకు కుక్ చేసుకోవాలి. తర్వాత గ్యాస్ ఆఫ్ చేసి ఈ సేమియాని చల్లారనివ్వాలి. ఈ సేమియా కస్టర్డ్ చల్లగా అయిన తర్వాత మీకు నచ్చిన ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చండి. నేనైతే ఇక్కడ యాపిల్, చిన్నగా కట్ చేసిన బనానా, గ్రేప్స్ అండ్ అనార్ వేసుకున్నాను. ఈ ఫ్రూట్స్ అన్ని వేసిన తర్వాత మంచిగా ఒకసారి కలుపుకొని ఫ్రిడ్జ్‌లో 1 గంట పాటు పెట్టుకొని చల్లగా తింటే టేస్ట్ చాలా బాగుంటుందండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీకి షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ఇంకొక మంచి రెసిపీతో మళ్ళీ కలుద్దాం.